మంత్రానికి చింతకాయలు రాలుతాయా? మంత్రాన్ని దాకా వద్దు. మాటకి మనిషికి కోపం వస్తుందా? రావట్లేదా? మరి మంత్రానికి ఎందుకు రాదు? మాటకే మీకు కోపం వచ్చినప్పుడు మంత్రానికి ఎందుకు రాదు? కాకపోతే ఏమిటంటే మీరు ఉపయోగించే భాషలో భక్తిలో అదే ఇందాక చెప్పింది నేను. భక్తిగా ఇంటరాక్షన్ విత్ గాడ్ చేస్తే ఆయనకు అర్థమవుతుంది. ఏమండి సంస్కృత శ్లోకాలు, అసలు భగవంతుడికి సంస్కృత శ్లోకాలు మీకు ఏం చెప్పాడు? ఎవడు చెప్పాడు? మీరు పుట్టిన భాష, మీరు నేర్చుకున్న భాషతో భగవంతుడితో మాట్లాడండి. సంబంధం లేని ఏవేవో శ్లోకాలు ఎవడెవడో చెప్పినవి, వాడు అదన్నాడు వీడు అదన్నాడు, అవన్నీ నేర్చుకుని ఎందుకు భగవంతుడి మీద ప్రయోగిస్తారు మీరు? మీకు నచ్చిన భాష, మీకు వచ్చిన భాషలో భగవంతుడితో మాట్లాడుకోండి. తెలుగువాడు ఉన్నాడు ఏమయ్యా స్వామి అంటాడు, తమిళవాడు ఉన్నాడు ఎన్న స్వామి ఎన్న విశేషం ఒన్నో చొల్లర తెలియే, ఇప్పుడు ఈ పన్న ఎప్పుడు స్వామి కొంచెం స్వామి ఎన్న కాపాతుంగో, వాడు తమిళం అంటాడు. మరి ఇవన్నీ భగవంతుడికి రావడానికి ఇదే పనే? అసలు ఇవన్నీ ఎక్కడ నుంచి చెప్తాను? నీకొచ్చిన భాషలో నీకొచ్చిన దీంట్లో భగవంతుడిని భక్తిగా పూజించుకో. మంత్రానికి చింతకాయ ఉండి మాటకే చింతకాయ రాలుతుంటే నీకు మంత్రం దాకా వెళ్ళారు మీరు. మనిషికి కోపం వస్తుందా లేదా? మరి భగవంతుడికి ఎందుకు రాదు? భగవంతుడు ఎందుకు ప్రసన్నం కాడు? సెకండ్ థింగ్, మన వేదాలు మన పురాణాలు మనం ఎవరం చేసినవి కాదు, మనం ఎవరం క్రియేట్ చేసినవి కాదు. ఎన్నిసార్లు నేను ఈ సోది చెప్పినా గురువుగారు బాగా చెప్పారంటాడు తప్ప దీంట్లో ఎంతమంది ఆచరిస్తున్నారో నాకు చెప్పమనండి. స్వామీజీలు చెప్తున్నారు, గురువులు చెప్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళంతా చెప్తున్నారు. ఎంత బాగా చెప్పారో వీళ్ళంతా. ఆచరించండి.